హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఐపీఎల్ 2025 రీస్టార్ట్ అవబోతుంది అండ్ May 17 ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్తో మొదలవబోతుంది. అండ్ ఈ ఫస్ట్ మ్యాచ్ అనేది ఇద్దరు కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. అండ్ June 3 ఐపీఎల్ 2025 ఫైనల్ జరగబోతుంది. సో ప్రజెంట్ ఉన్న ఐపీఎల్ 2025 పాయింట్స్ టేబుల్ గురించి చూసుకుంటే టాప్లో గుజరాత్ టైటన్స్, ఆర్సీబీ, పీవీకేఎస్, ముంబై ఇండియన్స్ ఉన్నాయి. సో ఇందులో 3 టీమ్స్కు లేదా 4 టీమ్స్ కూడా ఈజీగా క్వాలిఫై ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా కొన్ని టీమ్స్ ఛాన్స్ ఉన్నాయి, లైక్ ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్, ఎల్ఎస్జీ అండ్ ఎస్ఆర్హెచ్, రాజస్థాన్ రాయల్స్, సిఎస్కే ఆల్మోస్ట్ ఐపీఎల్ నుంచి అయితే అవుట్ అయిపోయినట్లే. అండ్ ప్రతి టీంకు ఒక 3 to 2 మ్యాచెస్ ఉన్నాయి. సో ఈ మ్యాచెస్ అనేవి చాలా కీలకంగా ఉండబోతున్నాయి. సో ఒక్క మ్యాచ్ లూజ్ అయినా సరే టేబుల్లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రతి మ్యాచ్ విన్ అవుతూ ఉండాలి. ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్, ఎల్ఎస్జీ ఈ టీమ్స్ కూడా ఛాన్స్ ఉంది, కాకపోతే వాళ్ళు కన్సిస్టెన్సీ చూపించట్లేదు. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడుకుంటే ఏదైతే స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళు క్రికెట్ ఆడారో ఆ క్రికెట్ అయితే సెకండ్ హాఫ్లో కనిపించలేదు. సో ప్రతి మ్యాచ్ అయితే ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఒక్క మ్యాచ్ ఓడినా సరే ప్లే ఆఫ్స్కి అయితే వెళ్ళడం చాలా డిఫికల్ట్. అండ్ ప్లేయర్స్ విషయం గురించి మాట్లాడుకుంటే సడన్గా ఇప్పుడే వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్ ఉంది అండ్ WTC ఫైనల్ ఒకటి ఉంది. సో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఒకటి ఉంది. సో ఆస్ట్రేలియన్ ప్లేయర్స్, వెస్టిండీస్ ప్లేయర్స్, ఇంగ్లాండ్ ప్లేయర్స్ అండ్ సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ అయితే కొన్ని ఐపీఎల్ టీమ్స్కి అయితే అవైలబుల్ ఉండకపోవచ్చు. సో ప్రతి ఐపీఎల్ టీంలో కూడా కీలకమైన ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. సో కొంతమంది ప్లేయర్స్ అయితే అవైలబుల్గా లేరు. సో ఆర్సీబీలో ఉన్న ఫిల్ సాల్ట్ అండ్ రొమారియో సఫర్డ్ ఇద్దరు కూడా ఐపీఎల్ నెక్స్ట్ మ్యాచ్లో ఉంటారు. అండ్ ప్రతి టీంలో కూడా ఇంపార్టెంట్ ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళ వల్ల కూడా మ్యాచ్ అనేవి గెలుచుకుంటూ ఆ టీమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ జరిగే మ్యాచ్లో వాళ్ళు కనుక ఆ టీంలో లేకపోతే ఖచ్చితంగా మ్యాచ్ అనేవి డిఫికల్ట్ అవుతాయి విన్ అవ్వడం. అండ్ టేబుల్లో చూసుకుంటే ఇప్పుడున్న పొజిషన్స్ చూసుకుంటే టీమ్స్వి మేబీ ఈ ఫ్యాక్టర్ వల్ల కూడా డిఫరెన్సెస్ వస్తాయేమో అని అనుకుంటున్నాను. అండ్ గుజరాత్ టైటన్స్ అండ్ ఆర్సీబీ రెండు టీమ్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. either బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ రెండు టీం సేమ్ ఒకేలానే ఆడుతున్నాయి. సో ఎవరికైతే ఎక్కువ ఈ సంవత్సరం ట్రాఫీ గెలిచే ఛాన్స్ ఉందంటే గుజరాత్ లేదా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అంటే వాళ్ళకి ఇప్పుడున్న టీం ప్రకారం అయితే ఖచ్చితంగా విన్ అవ్వాలి, అలాంటి టీమ్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళతో పాటు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ వాళ్ళు కూడా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు. కానీ ముంబైని మాత్రం పక్కన పెట్టలేము, ఎందుకంటే ముంబై టీం కంబ్యాక్స్ మామూలుగా ఉండవు. అండ్ ఈసారి కూడా పర్ఫెక్ట్ కంబ్యాక్ ఇచ్చారు. సో ఒకవేళ ఆర్సీబీ, జీటీ, పంజాబ్ కింగ్స్ టైటిల్ విన్ అవ్వాలంటే ఖచ్చితంగా ముంబై టీంని ఓడించాలి. June 3 ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఏ 2 టీమ్స్ అయితే ఫైనల్ ఆడుతాయి అనుకుంటారో కామెంట్ చేయండి.